అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నెక్స్ట్ కేటగిరీ అంటే ఫోర్త్‌ది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్‌లో థర్డ్ అండ్ లాస్ట్ టైప్ తీసుకుంటే అంటే థర్డ్‌ది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఏంటి ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ రాస్తాను. ఫస్ట్ తెలుగులో రాస్తాను. దాన్ని బట్టి మీరు ఇంగ్లీష్‌లో దాని ఆర్డర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. తెలుగులో ఏంటి అంటే నాకు ఆ అందమైన పెద్ద గుండ్రటి పింక్ ఇండియన్ రోజ్ నచ్చింది అని ఒక తెలుగు సెంటెన్స్ తీసుకున్నాను. ఇందులో మనకి చాలా యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఏంటిది ప్రొనౌన్ పక్కన పెడితే ఆ అనేది ఏంటి ఫలానా ఇదొక యాడ్జెక్టివ్. అందమైన బ్యూటిఫుల్ ఇదొక యాడ్జెక్టివ్. పెద్ద ఇది ఇదేంటి ఇది డిటర్మినర్లోకి వస్తుంది క్వాంటిటేటివ్ ఇదొక యాడ్జెక్టివ్. గుండ్రటి ఇది కూడా యాడ్జెక్టివ్. పింక్ ఇదొక యాడ్జెక్టివ్. ఇండియన్ ఇదొక యాడ్జెక్టివ్. రోజ్ అనేది ఏంటి నౌన్. సో ఇవన్నీ యాడ్జెక్టివ్లు ఎందుకు అయ్యాయి అంటే ఈ ఇండియన్ అనేది దేని మాడిఫై చేస్తుంది, దేని గురించి చెప్తుంది, రోజ్ గురించి చెప్తుంది. ఆ రోజు ఏ కంట్రీతో చెప్తుంది అనమాట. సో రోజ్ అనేది ఏంటి నౌన్. సో నౌన్ని ఈ రోజుని మాడిఫై చేస్తుంది కాబట్టి ఇండియన్ ఈ సెంటెన్స్ ఇండియన్ ఏంటి యాడ్జెక్టివ్. అలాగే ఇక్కడ పింక్ అనేది కూడా దేని మాడిఫై చేస్తుంది, ఇండియన్ని కాదు రోజునే మాడిఫై చేస్తుంది. అది కూడా అది ఎటువంటి రోజు పింక్ రోజ్ అని రోజుని మాడిఫై చేస్తుంది అంటే నౌన్ మాడిఫై చేస్తుంది కాబట్టి పింక్ అనేది కూడా యాడ్జెక్టివ్. అలాగే గుండ్రటి ఈ గుండ్రటి అంటే దేన్ని మాడిఫై చేస్తుంది, దేని గురించి చెప్తుంది, అది కూడా రోజు గురించే చెప్తుంది. సో గుండ్రటి అనేది కూడా యాడ్జెక్టివ్. అలాగే పెద్ద ఇది కూడా రోజు గురించే చెప్తుంది. సో కాబట్టి యాడ్జెక్టివ్. అలాగే ఇవి కూడా రోజు గురించే చెప్తున్నాయి కాబట్టి ఇవి యాడ్జెక్టివ్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మనం ఆర్డర్ ఇంగ్లీష్‌కు ట్రాన్స్లేట్ చేసేసరికి ఆర్డర్ అనేది ఎలాగ వస్తుంది ఒక్కొక్కసారి మనం ఇక్కడ మిస్ అవుతుంటాం అనమాట. మిస్టేక్‌లు చేస్తుంటాం. ఇదే ఈ సెంటెన్స్ ఎందుకు రాశానంటే మనం దీన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దాని ఆర్డర్ అనేది ఒక్కొక్కసారి కొంతమంది రాంగ్‌గా రాస్తుంటారు. సో ఆర్డర్ ఎలా రాంగ్‌గా రాస్తారో ఎలాగా కరెక్ట్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఈ యాడ్జెక్టివ్స్‌కి మనం ఇంగ్లీష్‌లో మీనింగ్స్ రాద్దాము. ఆ తర్వాత కొన్ని రకాలుగా ఇంగ్లీష్‌లోకి ఆ సెంటెన్స్‌ని ట్రాన్స్లేట్ చేద్దాం. అందులో ఏది కరెక్ట్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ అంటే ఏంటి దట్ లేదా దా అని తీసుకోవచ్చు. తర్వాత అందమైన బ్యూటిఫుల్. తర్వాత పెద్ద బిగ్. గుండ్రటి రౌండ్. పింక్ అని రాసాంగా పింక్ అంటే పింక్. తర్వాత ఇండియన్ రోజ్. ఓకే ఇండియన్ రోజ్.
ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని రకాలుగా రాస్తాను. అందులో ఏది కరెక్టో మనం చూద్దాం. సో ఫస్ట్‌ది వచ్చేసి ఐ లైక్ దట్ బిగ్ బ్యూటిఫుల్ పింక్ రౌండ్ ఇండియన్ రోజ్. సెకండ్ తీసుకుంటే ఐ లైక్ దట్ పింక్ బ్యూటిఫుల్ బిగ్ రౌండ్ ఇండియన్ రోజ్. ఇలాగ రకరకాలుగా మనం రాయొచ్చు ఈ యాడ్జెక్టివ్స్ అన్ని ఉపయోగించి. మరి ఇందులో ఏది కరెక్టు అంటే దానికి ఒక ఆర్డర్ ఫాలో ఉందన్నమాట. ఆ ఆర్డర్‌ని బట్టి మనం ఆ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పగలం. సో, ఇవి ఎన్ని రకాలుగా రాసినా సరే అవన్నీ రాంగ్ అవుతాయన్నమాట. ఇది రాంగే, ఇది రాంగే. మరి కరెక్ట్ ఏంటి అంటే థర్డ్ నేను ఏదైతే రాసానో యాజ్ ఇట్ ఈస్‌గా అదే కరెక్ట్ సెంటెన్స్. ఎలా అంటే ఐ లైక్ అంటే దట్ అందమైన బ్యూటిఫుల్ పెద్ద బిగ్ గుండ్రటి రౌండ్ పింక్ అంటే కలర్ కదా పింక్ ఇండియన్ రోజ్. ఇండియన్ రోజ్ ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఎందుకు అంటే ఇది సరైన ఆర్డర్ని ఫాలో అయింది. మరి ఆ ఆర్డర్ ఏంటి అంటే గనక నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఆ ఆర్డర్లో ఫస్ట్ది ఏంటి అంటే డిటర్మినర్. డిటర్మినర్ అంటే ఏంటి? ఫలానా అని అంటే చెప్పుకున్నాం కదా ఫలానా అంటే దట్ దిస్ దీస్ దోస్ అలాగే యాన్ ఏ ది అలాగే 2 3 ఇవన్నీ కూడా డిటర్మినర్లోకి వస్తాయండి. సో ఇక్కడ మనం తీసుకున్న డిటర్మినర్ ఏంటి ఎగ్జాంపుల్ అంటే అనేది అనే ఎగ్జాంపుల్ అదే యాడ్జెక్టివ్ మనం తీసుకున్నాం. సో రెండో దానికి వచ్చేసరికి ఏంటి అంటే ఆర్డర్లో ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఏంటి? అది బాగుందా లేదా అసహ్యంగా ఉందా చూడడానికి బాగా లేదా అని ఆ ఒపీనియన్ చెప్తే కనుక అది సెకండ్ ఆర్డర్లో సెకండ్ వస్తుంది. సో ఇక్కడ మన ఒపీనియన్ ఏంటి? ఆ రోజ్ పైన బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది దానిపైన మనకున్న ఒపీనియన్. అలాగే థర్డ్ వచ్చేసరికి సైజ్. అది చిన్నదా పెద్దదా లేకపోతే పొడవుగా ఉందా పొట్టిగా ఉందా సో ఇలా చెప్తాం కదా. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆ రోజ్ ఎటువంటి రోజ్? బిగ్ రోజ్. బిగ్ పెద్ద రోజ్. సో నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? షేప్ అనమాట. షేప్ అంటే అది ఏ విధంగా ఉంది? అంటే దాని యొక్క షేప్ ఉంటుంది కదా. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆ షేప్ ఏంటి? రౌండ్గా ఉందన్నమాట. సో రౌండ్ గుండ్రంగా ఉంది. అలాగే నెక్స్ట్ ఆర్డర్ ఏంటి అంటే ఏజ్. అంటే ద ఓల్డ్ కొత్తదా పాతదా అని అర్థం. అంటే ఇక్కడ మనం ఆ రోజ్ గురించి కొత్తదో పాతదో చెప్పలేదు కాబట్టి ఈ సెంటెన్స్లో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఆర్డర్ ఏంటి అంటే కలర్. కలర్.
సో మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ పింక్ అనే కలర్ వాడాం కాబట్టి అది రౌండ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్ పింక్ వస్తుంది అనమాట మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. తర్వాత సెవెంత్ ఆర్డర్లో సెవెంత్ వచ్చేసరికి ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? దాని మొదలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కంట్రీ నుంచి వచ్చింది, లేదా ఫలానా ప్లేస్ నుంచి వచ్చింది, లేదా ఫలానా కంట్రీ నుంచి వచ్చింది అని చెప్పడానికి అనమాట. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇండియన్ అని వాడాం కాబట్టి ఇండియన్. అలాగే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి మెటీరియల్, అంటే అది దేంతో చేయబడింది, మట్టితో చేయబడిందా, ఐరన్తో చేయబడిందా, స్టీల్తో చేయబడిందా అని నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అనమాట. కాకపోతే మనం ఈ మెటీరియల్ గురించి మన ఎగ్జాంపుల్ మనం తీసుకోలేదు. సో దీన్ని కూడా మనం ఈ ఎగ్జాంపుల్ నెగ్లెక్ట్ చేయొచ్చు. తర్వాత అంటే ఎయిత్ అండ్ లాస్ట్ ఫైనల్ది ఏంటంటే పర్పస్ అనమాట. అది దేనికోసం ఉంచబడింది, తినడానిక, పారేయడానిక, లేకపోతే ఏదైనా పనికి ఉపయోగించడానిక అని చెప్పేటప్పుడు ఈ పర్పస్ని లాస్ట్లో రాస్తాం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో పర్పస్ని కూడా మనం యూజ్ చేయలేదు కాబట్టి దీంట్లో నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఉన్న ఈ ఆర్డర్ ప్రకారం మనం తీసుకున్న కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే ఐ లైక్ ఫలానా, ఫస్ట్ ఫలానా దట్, తర్వాత ఒపీనియన్ బ్యూటిఫుల్, తర్వాత సైజ్ బిగ్, తర్వాత షేప్ రౌండ్, ఏజ్ ఎలాగా మనం తీసుకునే ఎగ్జాంపుల్ లేదు. సో నెక్స్ట్ ఏంటి పింక్ తర్వాత ఆరిజిన్ అంటే ఇండియన్, తర్వాత మెటీరియల్ మనం వాడలేదు, అలాగే పర్పస్ కూడా ఇక్కడ ఈ సెంటెన్స్లో వాడలేదు కాబట్టి ఆ రెండింటిని నెగ్లెక్ట్ చేసి దేని మాడిఫై చేస్తుంది, రోజుని మాడిఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యూజింగ్ యాడ్జెక్టివ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా కొన్ని యాడ్జెక్టివ్స్ని తీసుకొని ఈ ఆర్డర్లో పెట్టి కొన్ని సెంటెన్స్ని ఫామ్ చేసుకోవచ్చు. ఈ యాడ్జెక్టివ్ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఏమైనా మిస్ అయి ఉంటే కనుక నేను ముందు వచ్చే ఎగ్జాంపుల్స్లో అక్కడ నేను కవర్ చేస్తాను. సో డోంట్ వరీ. మోర్ ఓవర్ నేను ప్రిపేర్ చేసే నోట్స్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి యాడ్జెక్టివ్ గురించి ఇస్తాను. సో డోంట్ వరీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మీరు కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే నా ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఇంతవరకు చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.